బాగుందా నాన్న? తిను. హాయ్ అండి, టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాము. నేను ముందుగా రైస్ కడిగి పెట్టేసుకున్నాను. అన్నం కూడా అవుతుంది. చూడండి, అన్నం కూడా అయిపోయింది. ఈలోపు మొత్తం టమాటో రైస్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఆయిల్లో జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు కొన్ని కట్ చేసి పెట్టుకొని అవి బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, బాగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేస్తాయి. నీట్గా ఉంటుంది తినడానికి కూడా, అవి పంటికి తగులుతూ ఉంటే. ఈ టొమాటో రైస్ చాలా ఈజీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. టొమాటో ముక్కలు కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా మంచిగా మగ్గనివ్వాలండి. బాగా సాఫ్ట్గా మగ్గితేనే అది రైస్కి మొత్తం కలుస్తుంది. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. కొంచెం బాగా సాఫ్ట్గా వచ్చేసింది. ఇంకోసేపు మగ్గనిద్దాం దీన్ని. నేను ఇంట్లో చేసి పెట్టుకున్న కారం పొడి అండి, అది తెల్లగడ్డ కారం. తెల్లగడ్డ కారం వేసుకుంటే బాగుంటుంది. చూడండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఆ కారం పొడి వేసుకుంటే. ఓన్లీ కారం పొడి మాత్రమే వేసుకోండి, ఇంకే పొడులు అవసరం లేదండి. బాగా ఫ్రై అయిపోయింది. ముందుగా చేసి పెట్టుకున్న రైస్ మొత్తం అందులో వేసుకోవాలి. మొత్తం వేసేసుకుంటున్నాను. మొత్తం రైస్ మొత్తం కలబెట్టేసేయాలండి, మొత్తం మిక్స్ చేసేయాలి. ఉంటే పడేసేయి, లేకపోతే అవసరం లేదు. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. దీంట్లోకి పెరుగు చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అందుకే పెరుగు చట్నీ కూడా చేసాను. పెరుగు చట్నీ కూడా చూపిస్తాను. చూడండి, పెరుగు చట్నీ. టొమాటో రైస్లోకి పెరుగు చట్నీ ఒకటి ఉంటే సరిపోతుంది. చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది.